హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫిబ్రవరి 2026 సంబంధించి టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ విత్ ఈజీ ట్రిక్స్ తోటి మీకు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ బిట్ అనేది ఈజీగా గుర్తుండే విధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఈ హోలీ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది కేవలం లాస్ట్ 1 డే ఉన్నాయండి. ఈ ఒక్క రోజు మాత్రం ఈ ఆఫర్స్ ఉంటాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క కోర్స్ పైన ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్స్కైనా ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% డిస్కౌంట్లో ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే భారీ ఆఫర్స్ అని సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని ఈ భారీ ఆఫర్స్ అని సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్తే ఈ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 2026 టాప్ 50 కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఈజీగా గుర్తున్న విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇందులో మొదటి ప్రశ్న, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారనే క్వశ్చన్. ఇక్కడ పురుషుల సింగిల్స్ టైటిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 సంబంధించి ఎవరు గెలుచుకోవడం జరిగింది? కార్లోస్ అల్కరాజ్ గెలుచుకోవడం జరిగింది. కార్లోస్ అల్కరాజ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇది ఏ తోటి స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఏ తోటి స్టార్ట్ అవుతుంది. అల్కరాజ్ కూడా ఏ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఏ ఓకేనా. ఆస్ట్రేలియన్ ఓపెన్ అల్కరాజ్, ఓకేనా. కార్లోస్ అల్కరాజ్ గెలుచుకోవడం జరిగింది. ఇలా మనం చిన్న కోర్స్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల భారతదేశపు రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన పాట్నా బర్డ్ శాంక్చురీ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అంటున్నాడు. యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి పాట్నా అంటే బీహార్ క్యాపిటల్ అని అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇది లేటెస్ట్ రామ్సర్ సైట్ జాబితాలో యాడ్ చేయబడింది. పాట్నా బర్డ్ శాంక్చురీ ఇది యూపీలో ఉంది. ఓకేనా, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, ఇప్పుడు పాట్నా నుంచి ఒక పక్షి అనేది అక్కడ నుంచి బయలుదేరి యూపీకి వచ్చింది. ఓకేనా, అక్కడ ఉండలేక, పాట్నాలో ఉండలేక ఒక పక్షి ఎక్కడికి వచ్చింది? యూపీకి వచ్చింది. ఓకేనా, ఉత్తరప్రదేశ్కి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. పాట్నా నుండి ఒక పక్షి అంటే బర్డ్ యూపీకి రావడం జరిగిందని గుర్తుపెట్టుకుంటే పాట్నా బర్డ్ శాంక్చురీ అనేది యూపీలో ఉందని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వింగ్స్ ఇండియా 2026లో ఏవియేషన్ అండ్ ఎకో సిస్టమ్ ప్రమోషన్లో ఉత్తమ రాష్ట్రంగా జాతీయ అవార్డును ఏ రాష్ట్రం అందుకుంది? ఉత్తరాఖండ్. ఓకేనా, ఉత్తమ రాష్ట్రం ఉత్తరాఖండ్. దేంట్లో? ఏవియేషన్ సంబంధించి. మరి ఉత్తరాఖండ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏవియేషన్ సంబంధించి. ఏవియేషన్ అంటే ఫ్లైట్ సంబంధించింది. ఓకేనా, ఫ్లైట్ విమానాలకు సంబంధించిందే కదా. విమానాలు అనేవి ఖండాలు దాటి వెళ్తాయి, ఖండాలు దాటి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏవియేషన్ అంటే విమానాలకు సంబంధించి. ఓకేనా, ఈ విమానాలు అనేవి ఖండాలు దాటి వెళ్తాయా? మరి ఖండాలు అంటే ఉత్తరాఖండ్. ఓకేనా, ఉత్తరాఖండ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చిన్న ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, తన స్వదేశీ జలాంతర్గామి అయిన నార్వాల్ మొదటి సముద్ర పరీక్షను ఏ దేశం విజయవంతంగా పూర్తి చేసింది? నార్వాల్ తైవాన్. ఓకేనా, నార్వాల్ తైవాన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్, మేఘాలయ మొదటి రాష్ట్ర స్థాయి సుగంధ ద్రవ్యాల ఫెస్టివల్, ఓకేనా, స్పైసెస్ ఫెస్టివల్ సంబంధించి ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో ప్రారంభించబడింది? ఇక్కడ చూడండి, ముంబై. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మేఘాలయకు సంబంధించి. మేఘాలయ సుగంధ ద్రవ్యాలు అనేది ముంబై వాళ్ళకి ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. మేఘాలయ, ముంబై రెండు M తోటే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, మేఘాలయ M తోటే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ముంబై కూడా M తోటే స్టార్ట్ అవుతుంది. మేఘాలయ యొక్క సుగంధ ద్రవ్యాల స్పైసెస్ అనేది ముంబై వాళ్ళు ఇష్టపడతారని ఒక చిన్న ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇటీవల భారతదేశపు రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన చారీదండ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో? చారీదండ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, మనకు చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని డి సినిమాలో అంటారు కదా, ఆ కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చారి గారు అంటే చారి అంటే చారీదండ్, చారి గారు అంటే గారుతో మొదలయ్యేది గుజరాత్, గుజరాత్. ఇక్కడ చూడండి, గుజరాత్లో కూడా గారులా ఉంది. చూడండి, గుజరాత్. ఓకేనా, చారీ గారు అని గుర్తుపెట్టుకుంటే
చారి అంటే చారిదండ్, గారు అంటే గారుతో మొదలయ్యేది ఏంటి గుజరాత్. ఓకేనా, గుజరాత్లో ఉంది సిమిలర్ వర్డ్స్. నెక్స్ట్ 39వ ఇండియా ఇంటర్నేషనల్ లెదర్ ఫెయిర్ ఏ నగరంలో ప్రారంభమైంది? లెదర్ తోలు పరిశ్రమకు సంబంధించి లెదర్ ఫెయిర్ అనేది ఏ నగరంలో ప్రారంభమైంది? చెన్నై, తమిళనాడులో ప్రారంభమైంది. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తోలు పరిశ్రమ అనగానే తమిళనాడు గుర్తు రావాలి. తోలు తమిళనాడు, సిమిలర్ రైమింగ్ వర్డ్స్ చూడండి. తోలు తమిళనాడు. ఓకేనా, రెండు తాతోటే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. తోలు తమిళనాడు, తా. ఓకేనా, ఇందులో కూడా తోలులో లా అని ఉంది, తమిళనాడులో కూడా లా అని ఉంది. ఓకేనా, తోలు తమిళనాడు రైమింగ్ వర్డ్స్. లెదర్ సంబంధించి లెదర్ ఫెయిర్ ఏ నగరంలో జరిగింది అని అంటున్నాడు. నెక్స్ట్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? చిత్తడి నేలలు, వెట్లాండ్స్ డే అనేది ఏ రోజున జరుపుకుంటారని అంటున్నారు. వెట్లాండ్స్ డే అంటే ఇక్కడ వెట్లాండ్లో వెట్ అని రాయండి. వెట్ అని రాస్తే ఇక్కడ 2 అంటే ఇక్కడ 2 లా ఉంది కదా, 2. ఓకేనా, 2 ఫిబ్రవరి 2. ఓకేనా, ఫిబ్రవరి కూడా 2nd మంతే కదా. వెట్ ఇలా రాయండి, వెట్ 2 2లు. ఓకేనా, 2 అంటే ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. వెట్ ల్యాండ్, డబల్ టీ అని రాయండి. వెట్ ఇలా వెట్ అని రాస్తే వెట్లోనే 2 అని ఉంది. ఓకేనా, 2 ఫిబ్రవరి 2న వెట్లాండ్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇలా ఈ కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష ఏ దళాల మధ్య జరిగే జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్? ఇండియన్ ఆర్మీ మరియు ఐటీబీపీ ఈ రెండింటి మధ్యలో జరిగే జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏంటి? అది ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 90 ఏళ్ల వయసులో కూడా తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఎవరు? దలైలామా. ఓకేనా, దలైలామా అందరికి తెలుసు కదా, దలైలామా. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రామీ అవార్డు సంబంధించిన విజేత. గ్రామీ అంటే ఇక్కడ చూడండి, గ్రామాల లాగా ఉంది, పేరు డీకోడ్ ఇస్తే గ్రామాల లాగా ఉంది. గ్రామాలలో దళాలు ఉంటాయి. ఓకేనా, ఎవరి దళం వారిదే దళాలు. ఓకేనా, గ్రామ దళాలు అని గుర్తుపెట్టుకోండి, గ్రామ దళాలు. ఇక్కడ గ్రామ అంటేనేమో గ్రామీ అవార్డు సంబంధించి, దళాలు అంటే దలైలామా. ఓకేనా, దలైలామా లాగా గుర్తుపెట్టుకోండి. మనకు గుర్తుండడం ఇంపార్టెంట్. ఓకేనా, చిన్న కోర్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు మర్చిపో. ఓకే, నెక్స్ట్ థాయిలాండ్ మాస్టర్స్ టైటిల్ 2026 గెలుచుకున్న దేవికా సిహగ్ ఏ క్రీడకు చెందినవారు? దేవికా సిహగ్ బ్యాడ్మింటన్ క్రీడకు చెందినవారు. దేవి అమ్మవారి చేతిలో మనకు శూలం ఉన్నట్టు ఇక్కడ దేవికా చేతిలో బ్యాడ్మింటన్ ర్యాకెట్ ఉంది. ఓకేనా, బ్యాడ్మింటన్ ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు మర్చిపోం. ఇలా ఊహించుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, ప్రసిద్ధ మారు మహోత్సవ్ 2026 సంబంధించి రాజస్థాన్లో ఏ జిల్లాలో నిర్వహించబడింది? మరు మహోత్సవ్. ఓకేనా, మరు మహోత్సవ్ 2026 జైసల్మేర్లో, రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించబడింది మరు మహోత్సవ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సినిమాలలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. పూరి జగన్నాథ్ సినిమాలో కానీ ఇంకా కొన్ని సినిమాలలో మార్సాలే అంటారు కదా. ఇక్కడ మార్సాలే అంటే మార్ అంటే మార్ మహోత్సవం. ఇక్కడ చూడండి మరు మహోత్సవ్. మరి ఇక్కడ సాలే అంటే జైసల్మేర్లో, ఇక్కడ చూడండి సల్మేర్లో సాలే ఉంది. ఓకేనా, సాలే. ఓకేనా, మార్సాలే అని గుర్తుపెట్టుకున్నా. మార్ అంటే మరు మహోత్సవ్ 2026, సాలే అంటే జైసల్మేర్లో నిర్వహించబడింది, రాజస్థాన్లోని జైసల్మేర్. నెక్స్ట్ 2వ ఇండియా అరబ్ విదేశాంగ మంత్రుల సదస్సు ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ ఇండియా అరబ్ విదేశాంగ మంత్రులు అని అంటున్నారు. ఇండియా మరియు అరబ్ మంత్రులు విదేశాంగ మంత్రులు అంటారు. వారు ఎక్కడికి వస్తారు ఎప్పుడైనా కానీ? విదేశాంగ మంత్రులు. మన ఇండియా క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ కదా. ఎప్పుడైనా కానీ ఢిల్లీలోనే సమావేశం అవుతారు విదేశాంగ మంత్రులు ఎక్కువ శాతం. సో ఇక్కడ కూడా ఢిల్లీ. ఓకేనా, న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. ఇండియా అరబ్ విదేశాంగ మంత్రులు ఎక్కువగా మనకు మీటింగ్ అనేది ఎక్కడ చేస్తారంటే ఇండియా క్యాపిటల్ అయినా ఢిల్లీలోనే చేస్తారని ఈ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 టైటిల్ ని ఏ జట్టు గెలుచుకుంది? హర్యానా థండర్స్. ఓకేనా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష ఏ భారతీయ రాష్ట్రంలో నిర్వహించబడింది? అరుణాచల్ ప్రదేశ్. ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష అరుణాచల్ ప్రదేశ్. అగ్ని అరుణ్. ఓకేనా, అగ్ని అరుణాచల్ ప్రదేశ్. ఆతో స్టార్ట్ అవుతున్నాయి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే అగ్ని అరుణ్. ఇక్కడ అరుణ్ అన్న సూర్యుడు అన్న ఒకే మీనింగ్ తో వస్తుంది. ఇక్కడ సూర్యుడు అంటే అగ్నితో ఉంటుంది. ఓకేనా, ప్రకాశిస్తుంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, అగ్ని అరుణ్. సిమిలర్ గా రైమింగ్ వర్డ్స్ లాగా ఆ అని వస్తుంది మొదటగా. ఇలా మన చిన్న కోడ్ పదాల ద్వారా గుర్తుపెట్టుకున్నా కూడా మనం ఆన్సర్ అనేది చేయడం ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్
ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? యుమ్నామ్ ఖేమ్చంద్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. యుమ్నామ్ ఖేమ్చంద్ ఇక్కడ చంద్ చూడండి, చంద్. ఇక్కడ మణిపూర్ లో మణి తీసుకోండి, రెండు కలిపితే మాణిక్ చంద్. ఓకేనా, మాణిక్ చంద్. ఈ గుట్కా పాన్ మసాలా పేరు మాణిక్ చంద్ ఉంటుంది కదా, మాణిక్ చంద్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మాణిక్ చంద్ లో మాని అంటే మణిపూర్. ఓకేనా, మాని అంటే మణిపూర్ సంబంధించి, చంద్ అంటే ఖేమ్చంద్. ఏంటి? యుమ్నామ్ ఖేమ్చంద్ మణిపూర్ ముఖ్యమంత్రి. లేటెస్ట్ కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా, ముఖ్యమంత్రికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి నివేదిత దూబే ఏ సంస్థకు డైరెక్టర్ గా నియమితులయ్యారు? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నివేదిత దూబే. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నివేదిత అనగానే మనకు యాక్ట్రెస్ నివేదిత థామస్ గుర్తొస్తుంది కదా. సో నివేదిత థామస్ గుర్తొస్తుంది కాబట్టి ఎక్కువ శాతం హీరోయిన్లు అనేది ఎక్కడ కనిపిస్తారు? ఎయిర్పోర్ట్స్ లోనే కనిపిస్తారు కదా, ఎయిర్పోర్ట్స్. ఓకేనా, సో ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నివేదిత థామస్ అనేది ఎయిర్పోర్ట్ లో కనిపించిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, హీరోయిన్ లాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నివేదిత దూబే. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పథకం సాధించింది ఎవరు? ఇషా సింగ్. ఓకేనా. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ యొక్క వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆంధ్రప్రదేశ్. పిల్లు ఏఐ వాయిస్ ఆధారిత అకౌంటింగ్ యాప్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 25వ ఎడిషన్ భారత్ రంగ్ మహోత్సవ్ ఏ నగరంలో ప్రారంభమైంది? రోహ్తక్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, భారత్ రంగ్ తీసుకోండి, ఇక్కడ రోహ్తక్ లో రో తీసుకోండి, రో. ఓకేనా, రాతోటి స్టార్ట్ అవుతున్నాయి, రంగ్ రో. ఓకేనా, రంగ్ రో కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే రంగ్ అంటే భారత్ రంగ్ మహోత్సవ్, రోతోటే స్టార్ట్ అవుతుంది. ఇది రాతోటే స్టార్ట్ అయింది, ఇది కూడా రాతోటే స్టార్ట్ అయింది. ఈ చిన్న కోడ్ పదాలతోటి మనం ఆన్సర్ అనేది గుర్తుపెట్టచ్చు. ఓకేనా, రోహ్తక్ అనే ఇక్కడ హర్యానా రాష్ట్రం. నెక్స్ట్ ప్రాజెక్ట్ హిమాంక్ ప్రధానంగా భారతదేశంలో ఏ ప్రాంతంలో పనిచేస్తుంది? హిమాంక్ అనేది లడక్ ప్రాంతంలో పనిచేస్తుంది. ఇక్కడ హిమము అంటే ఏంటి? హిమము అంటే మంచు. మంచు అనేది ఎక్కడ ఉంటుందండి? లడక్ ప్రాంతంలో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ఇక్కడే ఉంటుంది కదా మంచు అనేది ఎక్కువ. సో ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, హిమాంక్ అంటే ఇక్కడ హిమము అంటే మంచు అనేది ఎక్కువ శాతం మనకు లడక్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి లడక్ ప్రాంతం అనేది ఈజీగా మనం గుర్తుపట్టచ్చు ఆన్సర్ అనేది. నెక్స్ట్ 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా అనేది నిషేధించిన ఐరోపాలోని మొదటి దేశం ఏది? ఈ 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాని నిషేధించిన యూరోప్లోని మొదటి దేశం ఏది? ఇక్కడ ఏంటి? స్పెయిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సోషల్ మీడియా ఎక్కువ వాడకం వల్ల పిల్లల్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది. పెయిన్ అంటే తలనొప్పి కానీ కళ్ళ నొప్పి కానీ పెయిన్ వస్తుంది. ఓకేనా, సోషల్ మీడియా ఫోన్లు వాడకం ఎక్కువ ఉంటే పెయిన్ వస్తుంది. పెయిన్ లాంటిది ఇది. ఓకేనా, సోషల్ మీడియా వాడకం అనేది పిల్లలకు పెయిన్ లాంటిది. ఇక్కడ పిల్లలకు పెయిన్. ఓకేనా, పిల్లలకు పెయిన్ అంటే స్పెయిన్. ఓకేనా, డీకోడ్ చేస్తే స్పెయిన్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ అండర్-19 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో 100 పరుగుల చారిత్రాత్మక విజయంతో ఇండియా ఏ దేశంపై గెలిచి 6వసారి టైటిల్ ని కైవసం చేసుకుంది? ఇంగ్లాండ్ పై గెలిచి 6వసారి కైవసం చేసుకుంది టైటిల్ అనేది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇండియా ఇంగ్లాండ్ రెండిట్లలో చూడండి, ఇండియాలో ఇమ్ అని స్టార్ట్ అయింది, ఇంగ్లాండ్ లో కూడా ఇమ్ అని స్టార్ట్ అయింది. ఓకేనా, సిమిలర్ గా ఉన్నాయా? ఈ తోటే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇంగ్లాండ్ ఇండియా ఇంగ్లాండ్. ఓకేనా, ఈ తోటే స్టార్ట్ అవుతున్నాయి రెండు ఇమ్. ఓకేనా, ఇంగ్లాండ్. ఓకేనా, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 39వ ఎడిషన్ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఏ రాష్ట్రంలో జరిగింది? హర్యానా రాష్ట్రంలో జరిగింది. సూరజ్ కుండ్ ఇక్కడ చూడండి, సురహర. ఓకేనా, సురహర అని గుర్తుపెట్టుకోండి, రైమింగ్ వర్డ్స్. సుర అంటే సూరజ్ కుండ్. ఓకేనా, క్రాఫ్ట్స్ మేళాకి సంబంధించి. హర అంటే హర్యానా ఏ రాష్ట్రంలో అంటే ఇక్కడ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. సుర అంటేనేమో సూరజ్, హర అంటేనేమో హర్యానాలో జరిగింది. ఇలా మనం చిన్న చిన్న కోడ్ పదాల ద్వారా గుర్తుపెట్టుకుంటే చూడగానే ఆన్సర్ అనేది చేయగలుగుతాం. కన్ఫ్యూజన్ అనేది ఏమైనా ఉందా? మ్యాక్సిమం మీకు 90% మీకు కోర్స్ ద్వారానే చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ కూడా
మీకు ఇదే విధంగా కోర్స్ ద్వారా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే మాత్రం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ బటన్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే ప్రతి ఒక్క వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. ఈజీగా అర్థం విధంగా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ హోలీ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేవి కేవలం ఈ లాస్ట్ 1 డే ఉంటాయండి. ఈ 1 డే ఉంటాయి. ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఏపీలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ క్వశ్చన్ 100% యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఈ భారీ ఆఫర్స్ అన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.